ప్రభునామమున ప్రియులైన దేవుని పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళైనటువంటి మీ అందరికీ పేరు పేరున మరి అన్న, పెద్దన్న ఆనందన్నకి కూడా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుని నూతన వాత్సల్యము. దేవుని నూతన వాత్సల్యము 2025 సంవత్సరం 1వ తారీఖున ప్రపంచమంతా బహుశా మతాలతో నిమిత్తము లేకుండా, ప్రాంతాలతో నిమిత్తము లేకుండా మెజారిటీ జనులు సంతోషాన్ని కేకుల రూపంలో, ఇంకా వారిదైనటువంటి ఇష్టాలతో ఆ సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేటువంటిది జరిగింది. బహుశా మీరు కూడా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఆనందించటంలో తప్పు లేదు, సంతోషించటంలో తప్పు లేదు. ఆ ఒకరోజు మాత్రమే కాకుండా బహుశా ఈ మాసమంతా కూడా సంతోషిస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకు? ఈ మాసమంతా కూడా ఈ సంవత్సరానికి కొత్త మాసమే కదా, కొత్త మాసము. ఈరోజు మనమందరము సంతోషించాలి. ఎందుకు? క్రొత్త సంవత్సరంలో మొదటిసారిగా మనమందరం కలుసుకున్నాం, అవును కదా? సంతోషించాలి. రైట్. బైబిల్లో ఒక మాట చూసి ముందుకు సాగుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకానియు. ఏమంటే చీకటిని పగలును వేరు చేయునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగజేసెను. కలుగజేయబడినవి ఏమేమి చేస్తాయన్నాడు? ఒకటి, చీకటిని వెలుగును వేరు చేస్తాయి. ఓకే. రెండవది ఏంటి? అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకానియు, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన. అంటే ఆకాశములో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా భూమి మీద మనకు ప్రభావము చూపించేటువంటివి సూర్యుడు, చంద్రుడు. ఇవి ఏం చేయాలట? చీకటిని వెలుగును వేరు చేస్తాయి. ఒకటి. రెండవది ఏమన్నాడు? సూచనలు అని అన్నాడు. ఏమేమి సూచిస్తూ ఉంటాయి? చలికాలమును, ఎండాకాలమును, వర్షాకాలమును, మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి వసంత ఋతువు, రకరకాలైనటువంటి ఋతువులను సూచిస్తూ ఉంటాయి. అలాగే కార్తులని సూచిస్తూ ఉంటాయి. అవునా? ఈ సూచనలతో పాటు మరీ ప్రత్యేకంగా అమావాస్యను గురించి, పౌర్ణమిని గురించినటువంటి సూచనలు కూడా సూచిస్తూ ఉంటాయి. ఓకే. తర్వాత ఏం చెప్పాడు? కాలములు. అంటే ఏ ఏ కాలములు అనేటువంటివి సూచిస్తూనే మూడవది ఏం చెప్తున్నాడు? దిన సంవత్సరములు. అంటే మధ్యలో వారములు, మాసములు ఇవన్నీ కూడా ఉంటాయి. దిన సంవత్సరములను సూచించేటువంటి విధంగా వాటిని పెట్టాడు. మీ అందరికీ తెలుసు, సైన్స్ స్టూడెంట్లు ఉంటే బాగా తెలుస్తుంది.
ఆస్ట్రాలజీ మీద అవగాహన ఉన్నటువంటి వారికి ఇంకా బాగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుచున్నాయంటే ఏవేవి కదులుతే అవి ఏర్పడుతున్నాయి చెప్పాలి. ఏమేమి కదిలితే ఏమేమి తిరిగితే అవి ఏర్పడుచున్నాయి అని అంటే ముఖ్యంగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు కదలటం మూలంగా పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుచున్నవి. ఓకేనా? రైట్. ఈ అమావాస్య ఒక పౌర్ణమి కలిస్తే ఒక మాసం. అమావాస్య 15 రోజులు ఉంటుంది, పౌర్ణమి ప్రభావం 15 రోజులు ఉంటాయి. 15 మరియు 15 కలిస్తే 30. ఇలాంటివి 12 ఏర్పడితే ఒక సంవత్సరం. ఇలా దినములు, వారములు, మాసములు, సంవత్సరములు ఏర్పడుతున్నాయి. అయితే చంద్రుడు కదలటం మూలంగా అమావాస్య పౌర్ణములు, మరి ఆ అమావాస్య పౌర్ణములతో మాసములు ఏర్పడుతున్నాయి. ఇక భూమి సూర్యుని చుట్టూ తిరిగితే ఒక సంవత్సరము ఏర్పడుతుంది, అంటే 365 దినములు. దీంట్లో దినముల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సంవత్సరం గురించి మాట్లాడుకున్నాం, మాసం గురించి మాట్లాడుకున్నాం. దినము ఎలా ఏర్పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగటం మూలంగా దినములు ఏర్పడుచున్నవి. ఇప్పుడు ఒక మాట, దినముల మూలంగా, సరే వారాలు అలా ఉంచండి, మాసముల మూలముగా, సంవత్సర మూలముగా మనకేమైనా సౌలభ్యము ఉన్నదా? అలా ఇప్పుడు చంద్రుడు తిరగటం మూలంగా కానీ, భూమి తిరగటం మూలంగా కానీ, సూర్యుడు తిరగటం మూలంగా కానీ, దినములను బట్టి కానీ, వారములను బట్టి కానీ, మాసములను బట్టి కానీ, సంవత్సరములను బట్టి కానీ, అమావాస్యను బట్టి కానీ, పౌర్ణమిని బట్టి కానీ మనకి ఏమైనా ఉపయోగము ఉన్నదా? ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చామంటే ఎలా వచ్చాం? ఈరోజే రావాలని ఎలా వచ్చాం? వచ్చిన వారు చెప్పాలి. ఈరోజే రావాలని ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం అంటే ప్రతి నెల 4వ శనివారము సాయంకాలమున జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో జనవరి 1వ మాసములో చివరిదేనది 4వ శనివారము ఈరోజు గనక వెళ్ళాలి అని వచ్చారు. అంటే అంత అక్యురేట్గా ఈరోజు 4వ శనివారము తారీఖు వస్తే 25వ తారీఖు అని మీకు అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది అంటే, అంత ఖచ్చితంగా ఈ ఖగోళములోని ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి వస్తువులన్నీ తిరుగుచున్నాయి. అంత ఖచ్చితంగా లెక్కలతో దినములు, మాసములు, సంవత్సరములు ఏర్పడుచున్నాయి. ఆ రకంగా మనం వచ్చాం. ఇది ఒకటే కాదు, కాలేజీలకు వెళ్ళాలన్నా, ఫీజులు కట్టాలన్నా, పరీక్షలు రాయాలన్నా, అవునా, ఉద్యోగములు, ఆ తదుపరి వివాహాలు, ఇలా ఏవి జరిగించుకోవాలన్నా వేటితో, తేదీలతో, సమయములతో మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. వాటిని బట్టి ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు చంద్రుడు కదలటం మూలంగా, సూర్యుడు వెలగటం మూలంగా, భూమి తిరగటం మూలంగా, నక్షత్రాలు కదలటం మూలంగా ఈ కాలములు, ఈ సూచనలు, ఈ దినములు, ఈ సంవత్సరములు ఏర్పడటం మూలంగా ఎవరికి ప్రయోజనం అనంటే మనకు ప్రయోజనము. అవునా? వీటితో ప్రయోజనం ఉందా లేదా? అసలు సూర్యుడు అనేవాడు రేపటి నుండి రాడనుకోండి, ఏంటి వాట్ నెక్స్ట్ ఏంటంటే మంచిగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉండవచ్చు. నిజంగా అలాంటి రోజు వస్తే బాగుండు అనుకుంటారా? పిల్లరా,
సూర్యుడే రాకపోతే చీకటి కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడు డిఫరెన్స్ అనేటువంటిది ఉండదు. సరే, ఏదేమైనప్పటికీ మన సౌలభ్యము, మన ప్రయోజనం కోసం అంతరిక్షంలో ఈ వస్తువులన్నీ కదులుచున్నాయి. మరి వీటిని కలగజేసింది ఎవరు? వీటిని నడిపిస్తున్నది ఎవరు అనంటే మానవాతీతమైనటువంటి శక్తి దేవుడు వాటిని కలగజేస్తున్నాడు. అయితే ఈ కలగజేయబడినటువంటి వాటితో మనకు ప్రయోజనం ఉన్నది, మనకు తెలుస్తున్నది అది. కానీ దేవునికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? దేవునికి ఏమైనా అవి ఉపయోగపడతాయా? ఇప్పుడు మనకు విశ్రాంతి తీసుకోవటానికి చీకటి అవసరం, పనులు చేసుకోవటానికి వెలుగు అవసరం, ఇంకా రకరకాలైనటువంటి లెక్కల కోసం ఈ కాలాలు, ఈ సూచనలన్నీ కూడా మనకి అవసరం. కానీ దేవునికి ఇవేవి అవసరము లేదు. ఎందుకు అనంటే ఆయన కాలాతీతుడు. దేనికి అతీతుడు? కాలమునకు అతీతుడు. ఇప్పుడు ఈ కాలములు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ సూచనలు ఎలా ఏర్పడుతున్నాయన్నాడు? సూర్యుడు, చంద్రుడు అనేటువంటి జ్యోతులు ఆకాశమునందు ఏర్పాటు చేయటం మూలంగా జరుగుచున్నాయి. మరి ఇవి ఏర్పాటు చేయబడక మునుపు దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. అంటే కాలముతో నిమిత్తము లేకుండా దేవుడు ఉన్నాడు. దేవునికి చీకటే కావాలనేమి ఉండదు, వెలుగే కావాలని ఉండదు. ఈ వెలుగు చీకటులు ఆయనకి ఎలా ఉంటాయట అనంటే, మనకు నార్మల్గా వెలుగులో ఎలా మనకు వెలుగు అనుభవం తెలుసు, చీకటి అనుభవం తెలుసు. రెండు విభిన్నంగా ఉంటాయి. విభిన్న అనుభవాలు మనము అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవునికి ఎలా ఉంటుందట అనంటే, కీర్తనలు గ్రంథము 139వ అధ్యాయము 139వ అధ్యాయము 12వ వచనం. చీకటి అయినను అంటే భక్తుడు దేవునితో అంటున్నాడు, అయ్యా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలెను నీకు వెలుగుగా ఉండెను. చీకటి కూడా నీకు వెలుగుగా ఉంటుంది. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉండెను. అంటే ఆయనకి చీకటి వెలుగులు సమానంగానే ఉంటాయి. వెలుగులో ఉన్న వెలుగులోనే ఉన్నట్టుగా ఉంటుంది, చీకటిలో ఉన్న వెలుగులోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఆయనకి వ్యత్యాసమేమీ ఉండదు. అంటే వ్యత్యాసమేమీ ఉండదు అనంటే ఆయన సర్వైవ్ అవ్వటానికి మనకు మళ్ళీ చీకటి వెలుగులు అనేటువంటి అవసరము ఉండవు. దానికి అతీతుడు ఆయన. ఆయనకి ఈ సమయం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఏకరీతిగా ఉంటుంది. కానీ మనకు మాత్రము రాత్రులు, అలాగే పగలులు, ఇలా దినములు, వారములు, మాసములు ఇలా జరుగుతుంటాయి. ఇట్స్ ఓకే. అయితే ఇక్కడ నార్మల్గా మీ రోజువారి జీవితం గురించి మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? బోరింగ్గా ఉంటుందా? లేదా పెయిన్గా ఉంటుందా? మేబీ ఏంట్రా ఈ చదువులు అని కొంచెం పెయిన్గా ఉంటుందేమో. కానీ చదువు అంటే ఇష్టం ఉన్నటువంటి వారికి ఆ పెయిన్ ఉండదు, సంతోషము ఉంటుంది. అవునా? రైట్. చదువు నేర్చుకుంటున్నంతసేపు సంతోషం, ఉద్యోగం వచ్చింది సంతోషం. అవునా? వివాహం చేసుకున్నాం సంతోషం, కొత్త ఇల్లు కొనుక్కున్నాం లేదా కట్టుకున్నాం సంతోషం. ఇలా కొత్తగా మనము ఆస్వాదిస్తున్న కొలది జీవితంలో మనకు సంతోషములు ఉంటాయి. జీవితంలో మనకు సంతోషాలు ఉంటాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత
రేపు బిర్యానీ వండుకుందాంరా అని మమ్మీ అన్నదనుకోండి, మనందరికీ ఒక్కసారిగా ఎలా అనిపిస్తుంది? వావ్, బిర్యానీ వండుతావు మమ్మీ, ఏం బిర్యానీ అని అంట. చికెన్ ఫేవర్ ఉన్నటువంటి వాళ్ళు చికెన్ బిర్యానీ వండు అంటారు, మటన్ ఫేవర్గా ఉన్నటువంటి వారు మటన్ బిర్యానీ వండు. నిజంగానే మమ్మీ వండింది. ఆ రోజు తిన్నాం కదా, పసందుగా తిన్నాం, నిద్ర వచ్చింది, పడుకున్నాం. నెక్స్ట్ డే కూడా బిర్యానీ వండింది. ఈరోజు కూడా బిర్యానీ మమ్మీ, ఓకే తినేస్తాం. ఆ రోజు మంచి ఎంజాయ్ చేశాం. థర్డ్ డే మళ్ళీ బిర్యానీ. ఏమంటారు మీరు? ఏంటి మమ్మీ 3 రోజుల నుండి బిర్యానీ వండుతున్నావు? తినలేకపోతున్నాం, అయిష్టము ఏర్పడుచున్నది. ఏదైనా టమాటా సూప్ లాంటి చేయకపోయేవా? మజ్జిగ చారు చేస్తారు కదా, అలాంటి చేయకపోయారా? అంటే ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు మనము? డిఫరెన్స్ కోరుకుంటున్నాం. డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు రోజు ఒకటే కూర అంటే మనకు నచ్చదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఉండాలి. నా బోటి వాళ్ళకైతే పూట పూటకో వెరైటీ ఉండాలి. నిజం. మార్నింగు అదే కర్రీ, మళ్ళీ నైటు అదే కర్రీ అంటే నాకెందుకో వేరే అయితే బాగుండు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తప్పదు అంటే తింటాం, ఏం చేస్తాం కదా. రైట్. మీరు చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం. ఉద్యోగాలు చేసేవారు కూడా రోజు లేవాలి, ఆఫీసుకు వెళ్ళాలి, అక్కడ క్లర్క్ పోస్ట్ ఏదో ఫైళ్ళు రాయాలి, సార్లకు ఇవ్వాలి, రావాలి. డైలీ అదే ఆఫీసు, అదే కుర్చీ, అదే టేబుళ్ళు, అవే రికార్డులు. జాబ్ వచ్చిందనగానే సంతోషంగా వెళ్తాడు, స్వీట్లు పంచుతాడు. అవునా? మొదటి సాలరీ ఎత్తుకున్నప్పుడు ఆ సంతోషాన్ని ఆ సాలరీతో అందరికీ పంచుతాడు, స్వీట్లో సంథింగ్ ఎల్స్. అవునా? రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం, 6 నెలలు బాగానే ఉంటుంది, సంవత్సరం బాగానే ఉంటుంది. 5 సంవత్సరాలు తిరిగేసరికి ఏం ఉద్యోగం రా బాబు, బోరు కొడుతుంది. అదే డొక్కు ఫ్యాన్ తిరుగుతుంది అక్కడ, అదే టేబుల్, అదే రొటీన్ లైఫ్. ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను? ఆ శాలరీ ఏదో వస్తుంది, ఏదో తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఇలాగే గడిచిపోతున్నది, బోరింగ్గా ఉంది. మీకు తెలుసు, చాలామంది ఉద్యోగాలు చేసే వారికి కూడా బోరు కొడుతుంది. అంటే ఏదైనా సరే, అవి ఆటలైనా పాటలైనా ఇంకా ఏ విషయమైనా సరే రెగ్యులర్గా అదే చేయటం మూలంగా బోరు కొడుతుంది. బోర్ని తెలుగులో ఏమంటారండి? బోరు కొడుతుంది అంటే విరక్తి కలుగుతుంది. విరక్తి కలుగుతుంది అంటే ఇప్పుడు మనం ఏం కోరుకుంటామన్నమాట? వెరైటీగా ఉండాలి. మన ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, మన అనుభవము, రోజువారీ అనుభవాలు అనేటువంటివి ఎలా ఉండాలి? కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలి. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్ళామనుకోండి, పాత ఐటమే మళ్ళీ కొనం, నిజమే కదా? పాత ఐటమే కొనం. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సులే మళ్ళీ షాప్కి వెళ్ళి అవే కొనాలంటే అవే కలరు, అవే డిజైను, అవే చెక్స్ అంటే ఏమనుకుంటా? ఒరే మళ్ళీ అదేనారా, కొంచెం వేరే చూడు అని అంటుంటాం. అవునా కదా? అంటే మనం రోజు క్రొత్త అనుభవాన్ని కోరుకుంటున్నాము. ఇంకొక విషయం చెప్పనా? మీకు ఈజీగా, అంటే మీరు ఏ కష్టం చేయకుండానే, ఏ ప్రయత్నం చేయకుండానే మీకు అన్నీ వచ్చాయనుకోండి, అది కూడా బోరు కొడుతుందండి.
ఎందుకంటే ఫస్ట్ టేస్ట్ బాగానే ఉంటుంది, ఫస్ట్ టైం ఏదైనా బాగానే ఉంటుంది. డబ్బులు డాడీ ఇచ్చాడు, భోజనం మమ్మే పెడుతుంది, ఇల్లు డాడీ కట్టించిందే, వెహికల్ డాడీ కొనిచ్చిందే. నువ్వేం చేశావురా? నేనేం చేశానంటే ఏమీ లేదు, వాడుకుంటున్నాను వాడుకుంటున్నాను వాడుకుంటున్నాను. ప్రియా దేవుని వారలరా, అది కూడా వాళ్ళకి నేను చేసిందేమి లేదు, కేవలము అనుభవిస్తున్నాను అనుభవిస్తున్నాను అనుభవించి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేం సాధించాను అని ప్రశ్నించుకున్నప్పుడు ఏమీ లేదు. నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ని కాదు, అలాగని సక్సెస్ క్యాండిడేట్ని కూడా కాదు. ఏం చేశావని సక్సెస్ అని చెప్పుకుంటావు? అవునా? అది కూడా మనిషిని ఫీల్ చేస్తూ ఉంటుంది, బాధపరుస్తూ ఉంటుంది. ప్రియులరా, మనము ఎంజాయ్ చేయాలి అంటే, గర్వపడాలి అని అంటే ఏదైనా మనకు సాధించాలి, మనము సాధించాలి, విజయం సాధించాలి. విజయం సాధించాలి అనంటే మరి ఆ విజయం అనేటువంటిది సాధించటానికి మనకు ఒక సవాలు రావాలి, ఒక టాస్క్, ఒక ఛాలెంజ్ రావాలి మనకి. ఏం ఛాలెంజ్? ఎడ్యుకేషన్, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం, మెరిట్ సాధించటం, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించటం. లేదు ఆటల, అది క్రికెట్ కావచ్చు, లేదంటే ఫుట్బాల్ కావచ్చు, లేదంటే కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, హాకీ కావచ్చు, ఏదైనా సరే ఆడేవాళ్ళు ఎలా ఆడుతూ ఉంటారండి? చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు, ఎంత కసితో ఆడుతూ ఉంటారు. ఎలాగైనా ఈ మెడల్ మనం కొట్టేయాల్సిందే, ఎలాగైనా విజయము సాధించాల్సిందే. అందులో భాగంగా పోరాడుతూ ఉంటారు. ఆ పోరాటంలో చూడండి, వారు పరిగెడతారు, మొస తీస్తూ ఉంటారు, చెమటలు కారిపోతూ ఉంటాయి, కబడ్డీ ఆడేవాళ్ళు పడిపోతూ ఉంటారు, గాయాలవుతూ ఉంటాయి. అలా ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా ఆడి గెలిచిన తర్వాత విజయం సాధించి ఆ మెడల్ను తీసుకునేటప్పుడు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయండి? చాలా వెలిగిపోతూ ఉంటాయి, చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. అదే సమయంలో ఓడిపోయినటువంటి వారిని చూడండి, ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ ఓటమి వాళ్ళకి దుఃఖాన్ని కలిగించవచ్చు. అయితే ఆ ఓటమి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఆ ఓటమిలో మరింత కసి పెంచుకొని, మరింత ప్రాక్టీస్ చేసి, మరింత సీరియస్గా పోటీ ప్రపంచంలోనికి దిగుతారు. అవునా? అలా ఇప్పుడు ఓడిపోయి ప్రపంచ రికార్డును బ్రేక్ చేసేటువంటి విధంగా సక్సెస్ సాధించారనుకోండి, ఆ గెలుపు ఎలా ఉంటుంది? ఓడిపోయారు, కుమిలిపోయారు. కానీ ఆ కసిలో పట్టుదల పెరిగింది, ఆ పట్టుదలలో విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి ఏం రికార్డు చేశారు? ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టారు. అప్పుడు ప్రపంచం అంతా అతన్ని మెచ్చుకోవటం జరుగుతున్నది. ఆ విజయం ఎలా ఉంటుంది? నిజంగా ఆ కిక్కే వేరబ్బా, అవునా కదా? ఆ కిక్కే వేరు. ఆ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వారికి అది బాగా తెలుస్తుంది. అంటే దీని అంతటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, రోజువారీగా మనకు విభిన్నమైనటువంటి అనుభవాలు ఉండాలి. అయితేనా? అది సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. విభిన్నమైనటువంటి అనుభవాలు ఉన్నప్పుడే మనము కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటాం, కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ రకంగా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇకపోతే ఈ రాత్రి పడుకున్నాం, ఇమాజినేషన్ చేసుకోండి, రియల్ అనుకోకండి.
ఈ రాత్రి పడుకున్నాం, ఇక లేవలే. ఏం లే, ఇక లేసులు లేదు అంటే ఏంటనమాట దాని అర్థం, అంతే కదా, శాశ్వతంగా వెళ్ళిపోయారు. అబ్బో, అవును, ఎలా లేస్తారు ఒక మనిషి? పడుకున్న తర్వాత మళ్ళీ మీకు మెలకువ ఎలా వస్తుంది? అలారం పెట్టుకుంటాం కదా అనుకుంటారా? నువ్వు అలారం పెట్టినా పెట్టకపోయినా మెలకువ అనేది రావాలి. అలారం పెట్టా కనీసం చెవు వినాలి కదా, ఆ చెవు మెదడుకి సిగ్నల్ పాస్ చేయాలి కదా. ఇవేవి పనిచేయట్లా. ఎలా ఉంటుంది? లేచావు, హ్యాపీ మూడ్లో లేచావు. ఎందుకరా ఈరోజు నాకంతా చాలా హ్యాపీగా ఉంది, అవును, చాలా హ్యాపీగా ఉంది. కొందరికి ఏదో సాధించిన హ్యాపీ ఉంటుంది, ఇంకొందరికి ఏదో సాధించబోతున్నాననేటువంటి ఊహ హ్యాపీని ఇస్తూ ఉంటుంది. అవునా? అదొక ప్రత్యేకమైనటువంటి అనుభవం. లేవగానే మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చో లేదా ఫోన్ చేసో విష్ చేశాడు, మూడు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. మనము శత్రువు అనుకున్నటువంటి వ్యక్తి, ఇన్ని రోజులు మనం అంటే సహించనటువంటి వ్యక్తి, ద్వేషించినటువంటి వ్యక్తి, చాలా అవమానపరిచినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, ఒరే నేను ఒక మాట అంటాను, ఒప్పుకుంటావు కదా? ఏమంటావు అను. నీ విషయంలో నేను రాంగ్ బిహేవ్ చేశాను రా, నేను తప్పు చేశాను, నాది తప్పైపోయింది, నువ్వే గ్రేట్ రా, నువ్వే రైట్, నేను రాంగ్, నాకు ఇప్పుడు అర్థమైంది, దయచేసి నన్ను క్షమించగలవా, నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎలా ఉంటుంది ఆ మూడు? వాడు తప్పు తెలుసుకున్నాడు, నేను రైట్ అని ఒప్పుకున్నాడు, పైగా క్షమాపణ చెప్పాడు. ఈ మనకి చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి కానీ వాటి ఫీలింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అవునా? నువ్వు టిఫిన్ లేదంటే డైరెక్ట్ మీల్కి వెళ్ళావు, అన్నం తిన్నావు, వేసింది వేసినట్టు భోజనం ఎండింది, అది కదులుతలేదు. ఇక మామూలు వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ కెమికల్ రిలీజ్ అయిపోయి, ఏమంటాం వాటిని, ఆమ్లాలో క్షారాలో రిలీజ్ అయిపోయి అదేమవ్వాలి, మెల్ట్ అయిపోవాలి కదా, అది కరిగిపోవాలి. ఏవి రిలీజ్ అవ్వట్లేదు, బెట్ట పెట్టినట్టు అట్నే ఉన్నది, కడుపు కొడితే టమ్ టమ్ అంటుంది, అది అంటే టైట్గా ఉంది. అది ఏంటి ఆ ఫీలింగ్? నువ్వు కూర్చోలేవు, నిలబడలేవు, మాట్లాడలేవు, ఆయాసం ఆయాసం. ఎవడన్నా వచ్చి చెప్పురా, ఇంకా ఏం నేను అడిగితే చెప్తాను, ఏం చెప్పాలి నేను? అదొక డిఫరెంట్ ఫీలింగ్. దేవుడు హార్మోన్స్ ఇచ్చేసాడు, అవి అక్షరాలు ఇచ్చాడు. ఒక్కసారిగా టైట్గా ఉన్నటువంటి పొట్ట ఖాళీ అయిపోయింది, రిలీఫ్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? నిజం, నిజం. ఇంట్లో ఎన్నిసార్లు ఎన్నో వంటకాలు చేశారు, మమ్మీ స్వీట్లు చేసింది, అది చేసింది అని. ఈరోజు ఒక స్వీట్ తిన్నాను, బా అది నా నోటితో చెప్పలేనబ్బా. ఎప్పుడన్నా అనిపించిందా? ఏదైనా విషయం, స్వీటే కాదు, స్వీట్ హార్ట్ సంథింగ్ అనిపించిందా? ఆ ఫీల్ రావడానికి గల కారణం ఏంటి? నాలుకకి ఆ రుచి చూడగలిగేటువంటి గుణం దానికి ఉంది. లేకపోతే గడ్డి ప్లేట్లో ఉన్నటువంటి
ఆ, ఏదైనా ఒకటే, అవునా? ఆ, ఎవరైనా పాడుతూ ఉంటే వినబుద్ధి అవుతూ ఉంటుంది, వింటున్న కొలది ఇంకా వినబుద్ధి అవుతుంది. అందుకే వన్స్ మోర్ అంటూ ఉంటాం, అవునా? వన్స్ మోర్. కొన్ని పాటలు వింటేనండి కర్ణ కఠోరం, బాబోయ్ వీడు ఎప్పుడు ఆపుతారా, అవునా? ఆ, ఈ ఫీల్ రావడానికి గల కారణం ఏంటి? ఇందులో ఒక డప్పు ఉంటుంది, డ్రమ్ అంట. ఏ డ్రమ్ అది? ఆ, అది ఈ రాగాలను స్వీకరిస్తుంది, మెదడుకు అందిస్తుంది. ఇప్పుడు చెవులు పని చేయకుండా ఉన్నాయనుకోండి, వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటాం మళ్ళీ? డెఫ్, అవునా? ఇప్పుడు అతడు ముందు పిల్లను కొడుతున్నావు, ఊదుతున్నావు కదా, నిజంగానే బ్రహ్మాండంగా ఊగుతాడు ఆయన పిల్లను, నిజంగా చాలా ఎక్స్పర్టు, చాలా పర్ఫెక్ట్గా ఊగుతాడు. ఈయన ఏమంటాడు? సూపర్ అంటాడా? ఈ విషయం ఊదటానికి తెలియదు అనుకోండి, ఇలా చూస్తున్నాడు అంతే. ఆయన ఎప్పుడు ఫేస్ కొంచెం ఇట్లా గ్లో వచ్చి ఇట్లా ఇట్లా దానికి తగినట్టుగా బాడీ తల ఊపుతాడేమో అని ఈయన కనిపెడుతాడు, ఇంకా ఊపుతున్నాడు పట్టుదలతోటి. అరే ఇంకా అతనికి నష్టలేదేమో, ఇంకా మంచిగా ఊపుతాడు, ఇంకా మంచిగా ఊపుతాడు, ఊపిరంతా బిగబట్టి ఊపుతాడు. అంటే ఈ కొత్త కొత్త ఫీలింగ్స్, కొత్త కొత్త అనుభవాలు, ఇవన్నీ మనకు కలగాలంటే మన బాడీ పార్ట్స్ అన్నీ వాటి ఫంక్షనింగ్స్ అనేటువంటివి జరగాలంటే వాటిని ఎవరు ఆపరేట్ చేయాలో తెలుసా? దేవుడు, అవునా కదా? దేవుడు. అంతరిక్షములో వస్తువులు కదిలితే దినములు, మాసములు, సంవత్సరములు. శరీరములోని అవయవాలు పనిచేస్తే అనుభూతులు కదా, ఆనందాలు. కొన్ని అది సరే, వాళ్ళ లెక్కలు ఎట్లుంటాయి ఏం కదా, కొన్ని రియల్గా జరుగుతూ ఉంటాయి. మన వాళ్ళు పాపం కుటుంబం ఆర్థికంగా చాలా దివాలు తీసి ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఇక్కడ చేసే ఉద్యోగం వేతనం సరిపోతలేదు, రోజు పని దొరకట్లేదు, యాక్చువల్గా ఏం చేయాలని చెప్పేసి ఏదో దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. పాపం గొడ్డు చాకరీలు చేస్తూ ఉంటారండి, కుటుంబానికి దూరంగా గొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు. అందరూ కొంటున్నారనో లేదా ఎవరో చెప్పారనో అక్కడ ఒక లక్కీ లాటరీ టికెట్ కొన్నాడు. అప్పుడప్పుడు కొంటూ ఉన్నాడు, పోతున్నాయి. కానీ ఒకరోజు ఈయన చీటి తగిలింది. ప్రైజ్ మనీ ఎంత అనంటే 10 కోట్లు. ప్రైజ్ మనీ 10 కోట్లు. ఏమంటారు, నీకు నచ్చిందా ఇది అని అన్నాం అనుకోండి, ఈ 10 కోట్లు నీకు వచ్చాయి కదా, నీకు సంతోషమేనా అంటే ఏమంటాడు? సంతోషం అంటావు ఇంద్రా. నిజంగా ఆ వార్త తెలియగానే ఎగిరి గంతేస్తాడు, అవునా? కాసేపు అసలు కొంత మైండ్ బ్లాంక్ అవుతుంది ఆయనకి. ఎందుకంటే కడు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి 10 కోట్లు వచ్చాయి అనేటువంటి ఆ వార్త ఆయన ఆనందము తట్టుకోలేనంతగా ఉంటుంది. ఒక కూలీకి అలాంటిది. ఇప్పుడు ఆటగాళ్ళ గురించి విన్నాం, చదువుకున్నటువంటి వాళ్ళ గురించి విన్నాం. ఒక రైతు దుక్కి దున్నుతాడు. నాకు బాగా అనుభవం, మీరు కూడా వినుంటారు, కొంతమంది ఎవరైనా చూసి ఉండొచ్చు. రైతులకి అప్పుడప్పుడు నష్టాలు, అప్పుడప్పుడు ఏంటంటే రెగ్యులర్గా వచ్చేటి నష్టాలు, అప్పుడప్పుడు లాభాలు వస్తాయి, అప్పుడప్పుడు లాభాలు వస్తాయి. ఇన్ని నష్టాలు వచ్చినా రైతు మాత్రం ఆపడు. ఏమాపడు? సేద్యం చేయటం ఆపడు. దుక్కి దున్ని విత్తనం వేసిన తర్వాత ఆయన పొలం యుద్ధకు వెళ్ళి చూస్తాడు, విత్తనాలన్నీ మొలిచాయా లేదా. అన్నీ మొలిచాయి, పొలమంతా నిండుగా కనబడుతున్నది అనుకోండి,
ఎలా ఉంటుంది ఆయన? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అది పూసింది, బాగా పూసింది, కాసింది, బాగా కాసింది, బలంగా కాసింది. కోత కోసాడు, మంచి దిగుబడి వచ్చింది. పోయి ఆ సంవత్సరం దానికి డిమాండ్ ఎక్కువ ఉంది, మంచి రేట్ వచ్చింది. ఆ మధ్యలో టమాటా వ్యాపార సంథింగ్ ఆయన 2 కోట్లు ఒక సీజన్లో సంపాదించాడు. మేబీ తెలంగాణ ఆయన అనుకుంటా క్యాండిడేట్. తెలంగాణనా? ఆయనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయనకు ఒక ఆనందం ఉంటుంది. సరే తెలంగాణ ఇంకెవరో ఒకరు, ఆయనకు ఒక ఆనందం ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూలు కూడా చేశారు, ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆయన. ఇప్పుడు ఈ ఆనందం అతనికి రావాలంటే నువ్వు రైతు విత్తనం అందులో వేసాడు, వేసినాక ఇప్పుడు దానికి నీళ్లు కావాలి కదా. నీళ్ళు ఎవరు వేయాలి? నేనే మోటార్ వేసినానంటే మోటార్ వేయటానికి కూడా నీకు ఊట ఉండాలి, లేదా ఆకాశము నుండి వర్షము కురవాలి, నేల తన సారాన్ని ఇవ్వాలి, వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలించాలి. ఇవన్నీ చేసేవారు ఎవరు అనంటే దేవుడు. ఇలా ఇక మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇక నేను ఎక్కువ మాట్లాడితే మీకు బోర్ పడుతుంది. ఇది కూడా ఒక అనుభవమే. ఓకే, మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇలాంటి ప్రతిరోజు విభిన్నమైనటువంటి అనుభూతులను ఇచ్చేవారు ఎవరయ్యా అంటే దేవుడు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే ఆయన ఇచ్చినా కూడా మనం గమనించుకోం, ఆయన ఇచ్చినా కూడా దాన్ని స్వీకరించుకోం. అది మన పొరపాటు. కానీ ఆయన వైపు నుండి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అనంటే చెప్తున్నాడు. కీర్తనలు గ్రంథము ఇది ఏంటది? విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దినదినము చెప్పండి, నూతనమైన అంటే నిన్నటిదే ఇవాళ కాదు, ఇవాటిదే రేపటిది కాదు. నిన్న ఒకటి అంటే ఒక కొత్తది, ఈరోజు మరో కొత్తది, రేపు ఇంకో కొత్తది. వాత్సల్యము అంటే ప్రేమ, క్రొత్తగా మనల్ని ప్రేమిస్తున్నాడట. ప్రేమ అనేది ఎలా వ్యక్తం చేస్తామండి మనం? ఇప్పుడు మన పిల్లలకి, ఇప్పుడు ఇందాక బట్టల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ చిన్నోడికి వస్త్రాలు కొనివ్వాలి వాళ్ళ అమ్మా నాన్నలు. కొనిచ్చిందే కొనివ్వరు కదా. ఇప్పుడు ఈ ఇయర్ బర్త్డేకి ఒక డ్రెస్ కొనిచ్చారు, వాడు బాగా హ్యాపీ అయ్యాడు. వాడి హ్యాపీని చూసి వాళ్ళు హ్యాపీ అయ్యారు. పోతపోయిన డబ్బులు కానీ వాడు సంతోషించాడు కనుక మాకు సంతోషించాం, మాకు సంతోషం. మరి నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి అదే డ్రెస్ కొనియం, ఇంకా డిఫరెంట్గా. అలాగే మనమే మన పిల్లల విషయంలో అలా ఆలోచిస్తున్నప్పుడు మరి మనందరి తండ్రి దేవుడు, ఆయన అందరికంటే ఇంకో గొప్పవాడు కదా. మనకన్నా కొన్ని పాసిబుల్ కాకపోవచ్చు, మనం పరిమితం కదా. కానీ దేవునికి పరిమితం అనేది ఏముండదు, ఆయన ఏమైనా చెయ్యగలడు. గనుక ఆయన సంవత్సరానికి ఒకసారి కాదు, లేదా 2-3 నెలలకు 4 నెలలకు ఒకసారి అన్నట్టు కాదు. ఆయన ప్రతి దినము కొత్తగా తన ప్రేమని మనకు పంచుతున్నాడు. ఏమండి, రోజుకు ఎంతో కొంత పెరుగుతున్నామా లేదా పిల్లల విషయంలో చూసుకుంటే? అవునా? మనము 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వస్తూ ఉన్నప్పుడు మన వయస్సు పెరుగుతూ ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొలది శరీరం కూడా పెరుగుతుంది. అంటే ఈ శరీరం పెరగడంతో పాటు ఇలా కొన్ని కొత్త అనుభవాలని దేవుడు మనకి
ప్రసాదిస్తూ ఉంటాడు. అలా తన ప్రేమని మనకు కనపరుస్తున్నాడు. ఆ ప్రేమను గురించే ఇదిగో నిద్రించిన తర్వాత మెలకువ రావటం ఆయన ప్రేమలో భాగం. ఓకే, లేచిన తర్వాత ఒక సంతోషకరమైనటువంటి వార్త వినటం ప్రేమలో భాగం. ఒక పలకరింపు కలగటం ప్రేమలో భాగం. ఒక రుచిని ఆస్వాదించగలగటం ప్రేమలో భాగం. తిన్నది ఒంటికి పట్టటం ప్రేమలో భాగం. మన శక్తిని పుంజుకోవటం ఆయన అనుగ్రహించేటువంటి ప్రేమలో భాగం. ఇలా ఎవ్రీథింగ్ చదివింది బాగా జ్ఞాపకం ఉంటున్నది ప్రేమలో భాగం. ప్రశ్నకి సరి అయినటువంటి సమాధానాలు రాయగలిగాం ప్రేమలో భాగం. మంచి విజయాన్ని సాధించాం ప్రేమలో భాగం. మంచి ప్రొఫెషన్ మనకు వచ్చింది ప్రేమలో భాగం. ప్రియులారా, ఆ ఉద్యోగములో నీవు మంచి ప్రమోషన్ పొందుకున్నావు ప్రేమలో భాగం. అవార్డులు వచ్చాయి ప్రేమలో భాగం. రివార్డులు వచ్చాయి ప్రేమలో భాగం. అయ్యో, మరణించిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అనుకున్నటువంటి నీకు క్రీస్తు యేసు రూపములో ఏం దొరికింది? పాప క్షమాపణ దొరికింది. అది ఆయన కృపా ప్రేమలో భాగం. పరిశుద్ధపరచబడ్డాం. అదేంటి? ఒక ప్రేమ, నిన్న లేని ప్రేమ, నిన్న మనం పొందుకొని ప్రేమ. రక్షణలోనికి వచ్చాం ప్రేమ. నిజంగా మరణించిన తర్వాత కళ్ళు తెరిస్తే అబ్రహాము రొమ్మున ఉన్నాం. కొత్తదనమేనా లేదా? అవును, అది ప్రేమ. ఇలా నువ్వు ఆత్మీయంగా, శారీరకంగా నువ్వు ఏ వృత్తి, ఏ రంగము, ఏ క్షణము, ఏ అనుభవము, ఏ దినము ఏది ఉన్నా కూడా దేవుడు మనకి క్రొత్త ధనాన్ని అనుగ్రహిస్తున్నాడు. కొన్ని విషయాలను మన సీనియర్కి అవి పాతవి కావచ్చు, కానీ మనకి అర్థమవుతుందా? మన సీనియర్లకి అవి కొన్ని విషయాలలో అయినా చాలా ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయినా మన సీనియర్లకి అది పాత విషయం కావచ్చు, కానీ మనకి కొత్త అనుభవం. అవును, మనకది కొత్త అనుభవం. ఏదైనా ఒక ప్లేస్ పెద్దన్నయ్య చూసిచ్చాడు ఇదివరకే, నేను చూసిచ్చిన తీరా నువ్వేం పోతావు అన్నట్టు నీ ప్రాణం ఊకుంటుందా? నువ్వు చూస్తే నువ్వు ఎంజాయ్ చేస్తే అయిపోయిందా? అరే నేను చూశాను కదరా, ఇంకేం చూస్తావు అని అన్నావు. అరే అదేంటన్నా అలా మాట్లాడతావు? నువ్వు చూస్తే నీకు ఆనందం కలిగింది, మరి నాకు ఆనందం ఎలా రావాలి? అరే నేను చూశాను రా, నువ్వు ఆనందించాలంటే అవదు కదా. మనము చూడాలి, మనము ఆనందించాలి, మన అనుభవము మనది. అలా నూతనమైనటువంటి అనుభవాన్ని ఆయన ఇస్తున్నాడు. అయితే మధ్యలో కష్టాలు వస్తాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఊహించనటువంటి చేదు అనుభవాలని చూడవలసి వస్తుంది. వీటన్నిటి నుండి గట్టెక్కాలి అనంటే ఎవరి కృప మనకి కావాలి? ఎవరి కృప కావాలి? రోగాలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, అవునా? లేకుంటే ఎవడో అనవసరంగా ఒకరిని కొట్టబోయి మనల్ని కొడతాడు. జరగలేదా ఎవడన్నా? మధ్యవర్తిగా వీళ్ళు ఆపడానికి పోతే కొట్టుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఆపడానికి పోయినోనికి తగిలింది దెబ్బ, చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి ఎన్నో మనం కొంతమంది చూస్తాం. ఎవడు అయిపోయినట్టేరా అనుకుంటే వాళ్ళు లేచేస్తాడు, అంటే బాగానే ఉంటాడు, సెట్ అయిపోతాడు. ఎందుకు? ఎలా? ఇవన్నీ కూడా మనము బ్రతికి ఉన్నామంటే, మనం క్షేమంగా ఉన్నాము అనంటే, మనం సంతోషంగా ఉన్నాము అనంటే, భక్తుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా కాలగతులు. ఇందాక వచనం పూర్తి చేశారా? ఒకసారి మళ్ళీ చదవండి విలాపవాక్యంలో. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. ఆ నమ్మదగినటువంటి వాడి చేతిలో మన బ్రతుకు
ఉన్నది. ఆ మాటే చెప్తున్నాడు 37వ అధ్యాయము 15వ వచనము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనము. 31వ అధ్యాయము 15వ వచనము. 31వ అధ్యాయము 15వ వచనము. నా కాల గతులు నీ వశములో ఉన్నవి. నా కాల గతులు, గతి అంటే స్థితి. బ్యాడ్ పొజిషన్లో ఉన్నావా, బెటర్ పొజిషన్లో ఉన్నావా? బెటర్గా ఉండాలన్నా బ్యాడ్గా ఉండాలన్నా దాన్ని బ్యాలెన్స్ చేయగలిగేటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే దేవుడు. అందుకే దేవా నేనేం చేసినా అది విజయవంతం అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అయితే అదంతా కూడా నీ చేతిలో ఉన్నది. నా పని అంతా అయిపోయింది అని అనుకుంటే లేదు లేదురా నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి మీరు నిలబెట్టవచ్చు. నేను చనిపోతాను అనుకుంటే లేదు నువ్వు బ్రతికించవచ్చు. ఇక నాకు ఏ సహాయం లేదు, ఏ వనరులు లేదు అనంటే నువ్వు సహాయము, రకరకాల వనరులు నువ్వు అనుగ్రహించవచ్చు. నేను బ్రతికి ఉండాలన్నా లేదా మరణించాలి అనన్నా, నేను సమృద్ధి కలిగి ఉండాలన్నా లేదా లేమితో ఉండాలి అనన్నా, సంతోషించాలి అన్నా, దుఃఖపడాలన్నా ప్రతిదీ కూడా నీ చేతిలో ఉన్నదయ్యా. నా కాల గతులు నీ వశములో ఉన్నవి. ఇప్పుడు చెప్పండి మీరందరూ, బ్రతికి ఉన్నారంటే ఎవరి మూలంగా బ్రతికి ఉన్నారు? సందేహం లేదు కదా, దేవుని మూలముగా బ్రతికి ఉన్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చినా వచ్చారు కన్నకొయ్య నుండి పిల్లలు. రెగ్యులర్గా వచ్చేంత స్ట్రెంత్ రాలే, కారణం ఏంటో తెలియదు. ఓకే సరే, వచ్చిన వాళ్ళు ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? మీరు వచ్చారు. రావటం అంటే కదిలి వచ్చారు కదా, కాళ్ళు కదిపి వచ్చారు. అడుగులు వేసి వచ్చారా, ఎవరన్నా ఎత్తుకొని వచ్చారా? అంటే బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. ఇలా చలిస్తూ ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు ఇక్కడ ఈ కుర్చీలలో కూర్చున్నారు, ఇక సో అండ్ సో పర్సన్స్, మీకు ఒక పేరు, ఒక అడ్రస్ ఉన్నది అనంటే అది దేవుని కృప. ఆ మాట కూడా అంటున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనము. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు చలించుచున్నాము, అందుకు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను బట్టి మనకు ఒక పేరు ఉంది, పలానోడ్రా అని చెప్పుకోగలిగేటువంటి ఒక అడ్రస్ ఉంది మనకి. అవునా? ఉనికి కలిగి ఉన్నాము, అందును బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాల్ అంటే ఎవరో మనకు తెలుసు, చిరంజీవి అంటే ఎవరో తెలుసు, స్వరాజ్ అంటే ఎవరో తెలుసు. మీ అందరికి మహేందర్ తెలుసా? ఆగో వెనక నుండి మరీ చూపెడుతున్నాడు ఆయన. మహేందర్ ఎందుకు తెలుసు? ఇది ఒక కార్యం చేయాలనుకున్నాడు, అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, మళ్ళీ ఆ రోజు రాగానే అటెన్షన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎలా చేయగలిగాడు ఆయన? దేవుడు అవకాశం ఇచ్చాడు గనక చేస్తున్నాడు, లేదంటే చేయగలవాడా? అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానన్నా కూడా అది దేవుని కృప. ఇలాంటి ఉనికి కలిగి ఉన్నామనంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యము, దేవుని వాత్సల్యం. నేను ఒక బెస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పనా, మీ విషయంలో కూడా అది జరగాలని నేను మనసారి కోరుకుంటున్నా. ఏంటదంటే, నాకు ఒక బోరింగ్ ఉంటుందండి. ఏంటది అంటే, చెప్పిన పాఠమే చెప్పాలంటే, నిజంగా చెప్తున్నాను, మీరు దాన్ని ఏమని అనుకోండి, చెప్పిన పాఠమే చెప్పాలంటే నాకు ఎందుకు బోరింగ్గా ఉంటుందండి. సండేస్ కానీ ఇలాంటి అకేషన్స్ కానీ లేదంటే ఇంకా రకరకాలుగా అలాగని చెప్పకపోతే కుదరదు. నువ్వెవరు చెప్పాలంటే మళ్ళీ చెప్పాల్సిందే, దేవుడెవరు చెప్పాలంటే చెప్పాల్సిందే, తప్పదు గనక చెప్తానండి అక్కడ. అఫ్కోర్స్ కొత్త వాళ్ళకు చెప్పడం కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు వింటూ ఉంటే కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అవునా అవునా
అరే అయితే ఇట్లెట్లన్నా అట్లెట్లా జరిగింది సార్ అని అన్నప్పుడు వావ్ వాడు నేర్చుకుంటున్నాడు. అదొక అనుభవం. ప్రియులరా, ఇప్పుడు నేను ఇలా పాఠాలు అంటే పరిశీలన చేసి, ఆ పరిశీలన చేస్తున్నప్పుడు ఒక మాధుర్యం, ఒక ఆనందం. ముందు నేను ఆనందిస్తాను, ఆ విషయము మీకు అర్థం చేయించి మీరు అర్థం చేసుకొని మీరు ఆనందించినప్పుడు అది కూడా మరొక ఆనందము కలుగుతూ ఉంటుంది. ఇలాంటి ఉనికి కలిగి ఉండలాగున దేవుడు మనకు కృపను ప్రతి దినము తన వాత్సల్యమును మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎలాంటిదిగానంటే నూతనమైనటువంటిదిగా. అంటే ఇప్పుడు చెప్పండి, 2025 సంవత్సరము అనేటువంటిది నూతనముగా వచ్చింది అనంటే అది ఎవరి మూలముగా వచ్చింది? నూతన సంవత్సరం ఉన్నప్పుడు మరి మాసం నూతనం అవుతుందా కాదా? నూతన మాసము, అవునా? నూతన మాసం అయినప్పుడు ఆ మాసములో ఉండే దినములు నూతనమైనవా? మొన్నటి దినాలైనా ఈరోజు ఉన్న దినం కూడా నూతనమైనది. మరి నూతనమైనటువంటి దినములు వస్తున్న కొలది ఆయన నూతనమైనటువంటి వాత్సల్యం మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ నూతనమైన వాత్సల్యాన్ని మనం అందరం అనుభవించాలా లేదా? ఆస్వాదించాలా లేదా? మీరేం ఆస్వాదిస్తున్నట్లేరే. ప్రతి దినము మనము ఒక నూతనత్వంతో ఆనందించగలగాలి, ఆస్వాదించగలగాలి. దేవుడు మీకు అలాంటి ధన్యత ఇచ్చును గాక. రైట్, అది ఇవ్వాలి. అయితే చివరకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇదంతా మనకు ఆమెనే, ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఆమెనే. ఇప్పుడు మీరు ఆమెనంటారా మరొకటి అంటారా చూద్దాం, ఓకేనా? యేసయ్య ఉన్నాడు, చాలా పెద్ద మనిషి. ఆయన ఎంత పెద్ద మనిషి అండి? లోక చక్రవర్తుల కంటే పెద్ద మనిషి. అంటే పోల్చటం, వీళ్ళకు ఆయనను వీళ్ళతో పోల్చటం అనేటువంటిది మీకేం కావాలో మీకేం కావాలో సార్ అంటే చూసుకోండి. నా ముందు యాక్షన్ చేస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. యాక్షన్ మీన్స్ కదలిక. ఏం చెప్పుకుంటున్నాం? యేసయ్య చాలా పెద్ద మనిషి. ఈ లోక చక్రవర్తులతో ఆయనని పోల్చటం అనేటువంటిది అది సమంజసకరం కాదు. కాకపోతే మనం ఏదో ఒక పోలిక చేసుకుంటే కానీ మనం అర్థం చేసుకోలేం కాబట్టి పోలుస్తున్నాం. మనుషులందరిలోకెల్లా చాలా పెద్ద మనిషి ఆయన, అవునా? ఇక మీకు ఒక్క మాటలో తెలుసు కదా, కలిగి ఉన్నది ఏదియు, లోకానికి రక్షణ అనుగ్రహిస్తున్నది, లోకానికి తీర్పు తీర్చబోతున్నది, ఆ పరలోకమునకు చేర్చేది, అగ్నిగుండంలోనికి జార విడిచేది. ఇప్పుడు ఎంత పెద్ద మనిషి ఆయన. ఇంకొకటి చెప్పనా, ఆయన పాపము చేయనటువంటి మనిషి కదా, పరిశుద్ధత కలిగినటువంటి మనిషి, పరిశుద్ధతను ఇవ్వగలిగేటువంటి మనిషి. ఆయనకి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయనకి ఈ లోకమందు అధికారం ఇచ్చాడు, పరలోకమందును అధికారం ఇచ్చాడు. అంత అధికారం ఉన్న పెద్ద మనిషి ఎట్లుండాలండి? పైల్మాన్ లెక్క ఉండాలి కదా, అంతేనా? ఆయన తన తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? మీరందరూ వినండి అని తన ఎదురుగున్న వాళ్ళతో అంటున్నాడు. నా ఇష్టమును, ఇది నేను మేబీ 2-3 పాఠాలలో రిపీట్ చేసినట్టున్నాను, బట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ అది. ఏంటది? నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి భూమి మీదికి రాలేదు, నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చి ఉన్నాను. అంటే ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాడు ఆయన? తండ్రికి ప్రాధాన్యతనిస్తున్నాడు, అవునా? చివరికి సిలువలోనికి వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేశాడు, మీ అందరికి వెళ్ళనున్నది. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురుండి తొలగించుము. అంటే ఆయనకంటూ ఒక అభిప్రాయం ఉంది, వీలైతే ఈ శిలువ మరణము అనేటువంటి ఈ ఘట్టం ఏదైతే ఉంటుందో, ఈ పాత్ర ఏదైతే ఉంటుందో దేవుడు తొలగిస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఆయనకి. తన అభిప్రాయాన్ని చెప్పాడు దేవునికి, వీలైతే ఈ గిన్నెను తొలగించండి. అలాగని నేను చెప్పింది జరగాలని అనట్లేదు దేవా. మరెవరు చెప్పింది జరగాలి? వెంటనే ఏమన్నాడు? దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురుండి తొలగించుము, అయినను నీ చిత్తమే
జరుగును గాక లేదా నెరవేరును గాక. నీ చిత్తమే నెరవేరును గాక. అంటే ఇప్పుడు ఎవరికి అధికారం ఇస్తున్నాడు? అధికారం మీన్స్ నిర్ణయాధికారం. ఎవరికి నిర్ణయాధికారం ఇస్తున్నాడు? ఎవరికి లోబడుచున్నాడు ఆయన? ఈయనకంటూ ఒక అభిప్రాయం ఉన్నా, ఆయనకంటూ ఒక అభిప్రాయం ఉంది. ఏ అభిప్రాయం ఉంది? ఈ పాత్ర తొలగిస్తే బాగుండు, ఈ పాత్ర తొలగిస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయం ఉన్నా ఆయన ఎవరి అధికారంకు లోబడుచున్నాడు? దేవా, మీ ఆలోచన ఏంటో అదే నెరవేర్చండి అని అన్నాడు. రైట్? అంత పెద్ద మనిషి అంతగా దేవుని అధికారమునకు లోబర్చుకున్నాడు. అవునా? అవును. మరి మనం ఎంత మనుషులం? చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఆ పాటలో చెప్పగానే చెప్పాం కదా, ఏమని? మేము చాలా చిన్న వాళ్ళము. మరి అంత పెద్ద మనిషి దేవుని అధికారమునకు లోబడితే మరి మనం లోబడటం బెటర్ అంటావా, అతిక్రమించటం బెటర్ అంటారా? లోబడటం మనకు ఉత్తమం. ఆ మాటని చెప్తున్నాడు. ఇదిగో దినదినము వాత్సల్యం ఇస్తున్నాడు. ఈ 2025వ సంవత్సరం అనేటువంటిది ఇచ్చాడు. ఇప్పటికే 25 దినములు దీనిలో గడిచిపోయాయి. సరే, ఇంకా 11 మాసములు ఉన్నది. అవునా? ఈ సంవత్సరం అంతా ఆస్వాదించటానికి ఇప్పుడు నువ్వేం చేయాలి అనంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. బిడ్డలారా, మీ అందరి పేర్లు నాకు మెమొరీలో లేవు కాబట్టి, యవనస్తులారా, పిల్లలారా, అమ్మాయిలు కూడా, మీ అందరికీ ముందుగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పాడని నేను చెప్తున్నా, అంతే డిఫరెన్స్, అంతే. ఏమంటారండి? మళ్ళీ చూద్దరా? పిల్లలారా, మీరెవ్వరు కూడా మీ సొంత బుద్ధిని ఆధారము చేసుకోకండి. మనకంటూ సొంత బుద్ధి ఉంటుందా? ఉంటుందా? సొంత బుద్ధి మీన్స్ సొంత ఆలోచన, సొంత అభిప్రాయము, సొంత ఇష్టము, సొంత కోరిక, సొంత ప్రయత్నం, అవునా? సొంత ఆరాటం, సొంతంగా ఏదో పొందుకోవాలని ప్రయత్నం, ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అయితే నీకెన్ని అభిప్రాయములు కలిగినా, నీకెంత సొంతంగా ఆలోచనలు వచ్చినా, వాటినన్నిటినీ పట్టుకొని ఎవరి పాదముల యొద్దకు రావాలి? నువ్వు దేవుని పాదముల యొద్దకు రావాలి. నాకు ఈ ఆలోచన వచ్చింది కదా, ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవునికి నచ్చేదేనా? ఈ విషయంలో దేవుడేమంటున్నాడు? దేవుడు ఓకే, అది మంచిదేరా అని దేవుడు కూడా సమర్థిస్తున్నాడు అనుకోండి, క్యారీ ఆన్, కొనసాగించండి, ఆస్వాదించండి. లేదురా, నువ్వు చిన్నవాడివి కాబట్టి అది నీకు నచ్చిందేమో, కానీ అది నీకు మంచిది కాదు, నీకేది మంచో నాకు బాగా తెలుసు, అలా కాదు, ఇలా చేయుము అని చెప్పి దేవుడు అంటే గనక మనం ఏం చేయాలి? అప్పటి వరకు మనకు ఉన్న అభిప్రాయము వదిలిపెట్టాలి. సరే దేవా, ఇది వదిలిపెడతాను, మీరేం చెప్తారో చెప్పండి, అలాంటి మనసుతో మనం ఉండాలి. ఆయన చెప్పేది వినాలి, ఆయన చెప్పేది అంగీకరించాలి, ఆయన చెప్పేదే అమలు చెయ్యాలి. ఆయన చెప్పేదే అమలు చెయ్యాలి. ఇప్పుడు మనము మన పిల్లల విషయంలో దారెంబడి వెళ్తుంటే కనబడ్డాయని కొనియమన్నాడు అనుకోడు, వాడికి అది తినబుద్ధి అయింది, కానీ అది ఆరోగ్యానికి మంచిదా కాదా అనేటువంటిది వాడికి తెలియదు. వాడికి ఏం బుద్ధి ఉంది? తినబుద్ధి ఉంది. అవునా? వాడికి తినబుద్ధి ఉంది. ఇప్పుడు మనకేం అంటే తల్లిదండ్రులుగా మనకేం బుద్ధి ఉంటుంది? తల్లిదండ్రులుగా ఏం బుద్ధి ఉంటుంది? అది వాడి ఆరోగ్యానికి మంచిది కాదు, దీనివల్ల డబ్బులు పోతే పోనీ, కానీ
ఈ ఆహారమునకు బదులుగా, ఈ తినుబండారములకు బదులుగా ఫలానిది తింటే బాగుంటుంది అని చెప్పి ఫలానిదా అది కొనిస్తాను, అది తిందువు కానీ అని అంటాడు. అప్పుడు పిల్లోడు సరే డాడీ నువ్వు ఎట్లా అంటే అట్లే అని అంటే బాగుంటుంది. లేదు నాకు ఇదే కావాలి అని అనుకోండి, వాడు మొండితనం చేస్తున్నాడు. ఫంక్షన్లకు పోయినా వాడు అక్కడ ఇజ్జత్ ఇస్తాడు. వాడు గది కూడా కొనియలేవారా అంటున్నాడు. వాడికి తెలిసి వాడేదో అంటున్నాడు. ఆ సిచ్యువేషన్కు తట్టుకోలేక నువ్వేం చేశావు, కొనిచ్చేసావు. కొనిచ్చేటప్పుడు అనుకుంటావు అనుభవించు అని అంటావు. నిజంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆడు అనుభవిస్తాడు కానీ తల్లిదండ్రులకి సంతోషం ఉంటుందా? వద్దంట అంటే తింటివి కదరా, నా ఎంబడి పడితే అక్కడ అని మళ్ళీ మన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి రాకుండా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను మీకు, రైట్? అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనందరి కన్న తండ్రి దేవుడు ఆయన పాద సన్నిధిలోనికి రావాలి. మనకు అభిప్రాయాలు సహజంగా పుడతాయి, పుట్టడం తప్పు కాదు. మనకంటూ ఒక ఉద్దేశం పుడుతుంది, ఆ ఉద్దేశము కలిగి ఉండటం తప్పు కాదు. అయితే ఈ అభిప్రాయాలైనా, ఈ ఉద్దేశాలైనా, ఈ బుద్ధి అయినా ఏదైనా సరే దాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. అయ్యా ఇలా అనుకుంటున్నాను, మీకు సమ్మతమేనా? అవునంటే యూ కెన్ ప్రొసీడ్. కాదురా అన్నాడు అనుకోండి, అయితే ఆల్టర్నేట్ ఏంటి తండ్రి, ఇది కాదన్నారు కదా, మరేంటి మీరేం చెప్తున్నారు అని మనము ఆయన అధికారమునకు లోబడాలి. తండ్రిగా తనకున్నటువంటి అధికారమునకు లోబడాలి. ఆ మాట ఎక్కడ చెప్తున్నాడు, మళ్ళీ చదురా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచుము. దేవుని నమ్మొచ్చా అండి? మంచి మనిషేనా? మనిషి మీన్స్ మంచి కాదైనా, మంచి క్యారెక్టరేనా, మంచి వ్యక్తేనా? దేవుడు మంచి వ్యక్తేనా? ఏమండి, దేవుడు చెడ్డవాడు అని ఎవరైనా అన్నాడు అని అంటే వాడు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు అని దాని అర్థం. ఓకేనా? దేవుడు మంచివాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన మీన్స్ ఇక దాని పర్యాయ పదాలు చెప్పండి పురుషులలో నుండి. ప్రవర్తన అంటే ఇంకేమేమని చెప్పొచ్చు? పోనీ ఇంగ్లీష్ చెప్పండి, తెలుగులో చెప్పండి, పర్యాయ పదాలన్నీ చెప్పండి. ప్రవర్తన, బిహేవియర్, నడవడిక, యాటిట్యూడ్, ఇంకా క్యారెక్టర్, చెప్పండి. వాళ్ళు కొన్నే చెప్పిండు, ఇంకా చెప్పండి. ఏం లేవా? వాళ్ళు దొరకబడతారు చూడు. గుణం కాదా, లక్షణాలు, స్వభావాలు, బుద్ధులు, ఏంటి తీరుతెన్నులు, వెరీ గుడ్, తీరుతెన్నులు. ఇలా పర్యాయ పదాలు ఉంటాయి. అయితే పర్యాయ పదాలు ఉంటాయి కానీ దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి కానీ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇవి ఏవైనా కావచ్చు. ఏమన్నారా మళ్ళీ చదవది ఆ లాస్ట్ పాయింట్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అంటే నీకు ఎన్ని ఆలోచనలైనా కలగొచ్చు, కానీ చివరికి ఎవరి డిసిషన్ అమలవ్వాలి? దేవుని నిర్ణయం అమలవ్వాలి. దేవుని నిర్ణయం అమలవ్వాలి. ఈ 2025వ సంవత్సరంలో మీ అందరికీ నేను సూచిస్తున్నటువంటి సూచన ఏంటంటే, మీకు ఎన్నైనా అభిప్రాయాలు ఉండొచ్చు, ఇందాకనే చెప్పాను. ఆ అభిప్రాయాలు దేవునికి సమ్మతి అయితే కొనసాగించండి, సమ్మతి కాకపోతే అయితే దేవా మరి ఈ విషయంలో మీరేం చెబుతున్నారు అని అడగండి. అడిగి ఆయన ద్వారా తెలుసుకొని ఆయన అధికారమునకు మనమందరము లోబడి ఉండాలి. ఈ 2025వ సంవత్సరం తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకుని ఒక నిర్ణయంతో మన ఇంటికి వెళ్ళాలి. అందుకే దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధిలోనికి ఈ సాయంకాలమున పిలుచుకున్నాడు. ప్రాక్టికల్ థింగ్ ఇది, రైట్? ఆయన ఏమంటే మనము నేను ఇంకా 26, 27 అంత దూరం వెళ్ళట్లేదు. కనీసం
ఈ ఈ ఒక నెల గడిచిపోయింది, ఇంకా ఈ 11 నెలలైనా దేవుని అధికారమునకు లోబడి ఉందామా? ఎందుకో అనుమానంగా ఒకసారి అందరం దేవుని అధికారమునకు లోబడి ఉందామా అని అంటే ఉందాము అని మీ కుడి హస్తాన్ని చూపించండి. అప్పుడు మీరు ఆత్మఫుల్గా చెప్తున్నట్టు యాక్షన్ మాత్రం చేయదు సుమా. నేను యాక్షన్ గుర్తుపట్టకపోవచ్చు కొందరి విషయంలో, కానీ దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి వారు. రైట్. ఈ ఈ 2025 సంవత్సరం అంతటిలో దేవుని అధికారమునకు మనము లోబడి ఉందామా? మనల్ని మనము తల ఒగ్గుకుందామా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక, మీకు ధన్యత కలుగును గాక. అలా ఉంటే మనం గనక దేవుని అధికారమునకు లోబడితే మనకు బెనిఫిట్ ఏంటయ్యా అనంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అంటే నీ మార్గమును సరళం చేస్తాడు. ఆ తదుపరి నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాడు, నిత్య జీవపు ఫలమును అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఆ కింద వచనాలను చదువుకుంటూ పోతుంటే మనకు ఆ మాట కనపడుతూ ఉంటుంది. ఆయన త్రోవ సరళం చేస్తాడు, చివరికి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. త్రోవ సరళం చేయటంటే ఏంటండి? ఆయన తలొగ్గితే గనక ఇదిగో ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు అని చెప్పేసి చక్కగా చూపెడతాడు. చూపించినప్పుడు ఇంకే టెన్షన్ లేకుండా హ్యాపీగా మంచి భరోసా కలిగి భారమంతా దేవుని మీద వేసుకొని అంతా ఆయన చూసుకొనును. మీరు పాట పాడతారే ఈ అర్థం వచ్చేటువంటి విధంగా. ఏం పాట అది? అంతా నువ్వేం చేసినా పల్లవి పాడండి ఒకసారి. తన చిత్తమునకు తల వంచితే ఉంచుదామా? మీ మనస్సును బట్టి దేవుడు మీకు మంచి భవిష్యత్తును ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రకటనలు ఏమైనా ఉన్నాయా మహేందర్?